దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. 1 Thessalonians chapter 1 and verse 6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఈ మాట నాతో అందరూ చెప్పండి. మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థెస్సలోనియన్స్ చాలా అద్భుతమైన ప్రాంతం ఇది. తెస్సలోనిక అనేది ఒక ప్లేస్. తెస్సలోనికలకు అనగా ఆ ప్లేస్లో ఉన్న దేవుని ప్రజలకు ఉత్తరాన్ని రాస్తున్నాడు పౌలు గారి యొక్క మంచి లక్షణం ఏంటంటే లెటర్ రైటింగ్, ఉత్తరాలు రాయడం. మీలో ఎవరికైనా ఉత్తరాలు రాసే అలవాటు ఉందా? కొంతమందికి ఉండొచ్చు కదా. చక్కగా ఉత్తరాలు రాసి ఆ బంధాలు, కుటుంబ బంధాలను పటిష్టపరుచుకుంటారు. మా నాన్నగారికి మంచి ఉత్తరాలు రాసే అలవాటు ఉంది. ఇప్పటికీ కూడా నేను చాలా ప్రాంతాలు వెళ్తూ ఉంటే కొన్ని కుటుంబాలు ఆ ఉత్తరాలు పట్టుకొస్తారు నా దగ్గరికి. మీ నాన్నగారు 1987లో మాకు రాసిన ఉత్తరం ఇదిగోండి వెస్లీ గారని మొన్న ఒక ఆయన చూపించాడు. చిన్న పోస్ట్ కార్డ్. దాని మీద, బ్రదర్ ఎలా ఉన్నారు, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా, మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని బైబిల్ రెఫరెన్స్లో 4 ఉంటాయి క్రింద. ఇంక అదే లెటర్. అలా మా ఫాదరు ప్రతిరోజు పోస్ట్ కార్డులు రాసి మాకు ఇచ్చేవారు, పోస్ట్ డబ్బాలు వేయమని. మాకు ఒక పెద్ద డ్యూటీ అనమాట. రోజు కూడా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి మా ఇంటికి మధ్యలో పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ బయట ఉండే ఆ డబ్బాలో ఆ ఉత్తరాలు వేసి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. మా నాన్నగారు ప్రతిరోజు ఇచ్చేవారు మాకు ఉత్తరాలు. వాటిని తీసుకెళ్ళే డబ్బాలో వేసి వెళ్తుండేవాళ్ళం. అయితే ఇప్పుడు లెటర్స్ పెద్దగా చలామణిలో లేవు. అంతా ఇప్పుడు ఏమొచ్చేసింది చెప్పండి? టెక్స్టింగ్ వచ్చింది కదా. ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, వాట్సాప్లు, ఇంకా రకరకాల వాటిల్లో మాధ్యమాల్లో మనం మెసేజ్లు పంపిస్తూ ఉన్నాం. ఇట్స్ వెరీ గుడ్ టు సెండ్ సమ్ మెసేజెస్. అర్థవంతమైన, ఉపయోగకరమైన మెసేజ్లు పంపించడం ఇబ్బంది ఏం కాదు కదా. చక్కని మెసేజ్లు పంపించడం మంచిదే. కొంతమంది మెసేజ్లు పంపించమన్నారు కదా అని చెప్పి ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో కనబడే వాళ్ళందరికీ హాయ్, హౌ ఆర్ యూ, ఫ్రెండ్షిప్ చేద్దామా, మీరంటే నాకు చాలా ఇష్టం అని ఇలాంటివి పంపించడం తప్పు. నిజంగా వాళ్ళు మీకు తెలిసి ఉంటే, మీ బంధువులో స్నేహితులు అయి ఉంటే, కుశల ప్రశ్నలు అడగడానికో, ఎలా ఉన్నారని తెలుసుకోవడం, ఆధ్యాత్మికంగా వారు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి సందేశాలు పంపించడం తప్పేం కాదు. పౌలు మహాశయుడు 14 ఉత్తరాలు రాశారు. అందులో కొన్ని పాస్టరల్ లెటర్స్ అంటారు, అంటే సంఘ నాయకులకు రాశాడు. తిమోతి కావచ్చు, తీతుకు కావచ్చు, ఇవన్నీ సంఘ నాయకులైన వారికి రాసిన ఉత్తరాలు. మిగతావన్నీ కూడా ఆయా పర్టికులర్ ప్లేసెస్లో ఉన్న సంఘాలకు రాసిన ఉత్తరాలు. బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాసిన ఉత్తరాలు మొత్తం 14, హెబ్రీలకు రాసిన పత్రికతో కలిపి. కొంతమంది హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు రాయలేదని వాదిస్తారు, ఆ తర్వాత సంగతి. బట్ ఇంక్లూడింగ్ Hebrews, Paul had written 14 letters to churches and individuals. Among them, Thessalonians, the first epistle to Thessalonians is the first letter written by Paul. పౌలు గారు పరిచర్యకు వచ్చిన తర్వాత రాసిన మొట్టమొదటి ఉత్తరం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా చివరి ఉత్తరం గురించి చెప్పగలరా? పౌలు గారు రాసిన చివరి ఉత్తరం? ఎస్, వండర్ఫుల్. 2 Timothy. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు రాసిన చివరి ఉత్తరం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు రాసిన మొదటి ఉత్తరం పరిచర్యలోకి ఆయన వచ్చిన తర్వాత. ప్రియులారా, ఈ తెస్సలోనిక అనే ఈ ప్రాంతం గ్రీసు దేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం. అలెగ్జాండర్కి ఒక హాఫ్ సిస్టర్ ఉండేది. హాఫ్ సిస్టర్ అంటే ఫాదర్ ఒక్కడే, మదర్స్ వేరు. అలాంటి వాళ్ళని, లేదా మదర్ ఒక్కతే ఫాదర్స్ డిఫరెంట్గా ఉన్న వాళ్ళని హాఫ్ బ్రదర్స్, హాఫ్ సిస్టర్స్ అంటారు కదా. అలెగ్జాండర్కి హాఫ్ సిస్టర్ ఒక ఆమె ఉండేది. ఆమె పేరు సలోనిక. సలోనిక అనే ఆ అమ్మాయి పేరు మీద, ఆ యవనస్తురాలి పేరు మీద ఈ పట్టణానికి పేరు పెట్టారు కాబట్టి దీనికి తెస్సలోనిక అనే పేరు పెట్టారు. సో ఇది అలెగ్జాండర్ చెల్లెల పేరు మీద ఉన్న పట్టణం.
ఆ పట్టణములో ఉన్న సంఘానికి ఆ తర్వాత కాలంలో, అంటే మొదటి శతాబ్ద కాలంలో పౌలు మహాశయుడు ఓ చక్కని ఉత్తరాన్ని రాశాడు. అక్కడ చాలామంది దేవుని ప్రజలు మీకులాగానే యేసు ప్రభుని తమ సొంత రక్షణగా అంగీకరించి ఆయన ప్రేమను తెలుసుకుని దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని రాజ్యములో వాడబడాలని, ఆయనకు మహిమకరంగా బ్రతకాలని, ఉన్నతమైన పిలుపులో పాలిభాగస్తులుగా ఉండాలని చాలామంది దేవుని బిడ్డలు ప్రభువును అంగీకరించి సంఘములో వారందరూ స్థాపించబడ్డారు. సంఘము అనగా దేవుని బిడ్డల సమూహము. అందరూ చెప్పండి, సంఘము అంటే ఏంటి? దేవుని బిడ్డల సమూహం. వీఆర్ ఆల్ చర్చ్ ఆఫ్ గాడ్. మనము దేవుని సంఘమై ఉన్నాం. తెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్న సంఘాన్ని అపోస్తలుడైన పౌలు బలపరుస్తూ చక్కని ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం రాయడంతోనే ఈ ప్రారంభంలో అంటాడు, మీరందరూ కూడా గొప్ప ఉపద్రవంలో కూడా దేవుని వాక్యాన్ని ఏం చేశారు? మీరు అంగీకరించారు. ఉపద్రవం అంటే అర్థం ఏంటి? అదొకలాంటి కొత్త ద్రవం అని అనుకోకండి. ఉపద్రవం అంటే కష్టం అని కదా, ఇబ్బందులని. ఉపద్రవము అనగా కష్టము. కష్టములలో మీరు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు. యూజువల్గా కొన్ని కష్టతరమైన పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి అంతగా ఇష్టపడం. వీ క్లోజ్ ఆల్ అవర్ డోర్స్ వెన్ వీ గో త్రూ అన్ అడ్వర్సిటీ, వెన్ వీ గో త్రూ ఎ సఫరింగ్. ఒక కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దయచేసి ఇప్పుడేం మాట్లాడకండి, నాకు బాగాలేదండి, నాకు మానసికంగా బాగాలేదండి, నేను కృంగిపోయి ఉన్నానండి, తర్వాత రండి, కొంచెం ఇప్పుడు వాక్యం వినలేనండి అని చెప్పిన సందర్భాలు మన జీవితంలో లేవా? ఉన్నాయి. సిస్టర్ గారు ప్రార్థన చేసుకుందామండి, ఇప్పుడు వద్దులేండి, మనసు బాగాలేదులేండి, కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత పరిస్థితులు బాగున్న తర్వాత మీకు మెసేజ్ పెడతాను, అప్పుడు వచ్చి ప్రార్థన చేద్దరు కానండి అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు నా భర్తకు సరిగా సమాధానం లేదండి, ఇంక ఇప్పుడు ఏం వాక్యం వింటాంలేండి, వాక్యం మా జీవితాల్లో ఏం పనిచేస్తుంది అన్నట్టుగా కొంతమంది దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోరు. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు అప్రిషియేట్ ది చర్చ్, దే రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ ద హార్డ్షిప్, ఈవెన్ ఇన్ ద సఫరింగ్. దేవుని కొరకు శ్రమ, దేవుని కొరకు నింద, దేవుని కొరకు అవమాన పరిస్థితుల్లో కూడా వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రభువును పోలి నడిచిన వారైతిరి. తెస్సలోనిక సంఘాన్ని దైవజనుడు అభినందిస్తున్నాడు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు. ఎందుకోసం తెలుసా? కష్టములలో సైతం మీరు తొలగిపోలేదో, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభువు కోసం మీరు వెనుకకు జారిపోలేదో. కొంతమంది భక్తి ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, సుఖం ఉన్నంత వరకు పొరలే, దేవుడు కావాలా, అన్నీ బాగున్నంతసేపు కావాలి. ఏదైనా చిన్న కష్టం రాగానే ఏం భక్తులండి, ఏం విశ్వాసం అండి, ఏం ప్రార్థన అండి, వెళ్తున్నాం 3 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఏం జరగలేదండి, ఇంకొద్దులేండి మాకు అక్కర్లేదు అన్నట్టుగా కొంతమంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చూసారా? సరైన వాక్య విత్తనాలు తమ జీవితాల్లో పడకుండా ముళ్ళ పొదల్లాంటి బ్రతుకులని వాడు కొంతమంది. వాక్యం పడుతుంది, ఫలిస్తూ ఉంటే ముళ్ళు వాటిని అణిచివేస్తున్న అనుభవాల్లో చాలామంది ఉన్నారు. ఐహిక విచారాలు, లోక సంబంధం అనుభవాలు దేవుని వాక్యాన్ని, వాక్యపు విత్తనాల యొక్క ప్రభావాన్ని అణిచివేస్తున్నట్టుగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, దే రిసీవ్డ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రభువును బోలి నడిచిన వారైతేరే. క్రైస్తవ జీవితం ఒక నడక లాంటిది, ఒక ప్రయాణం లాంటిది. యేసు ప్రభువును అంగీకరించిన ఆ క్షణము నుండి దివ్య రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా, పరలోక రాజ్యపు పిలుపు మనకు వచ్చేంత వరకు కూడా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ వాక్ విత్ ద లార్డ్. ఇట్స్ ఎ వాక్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో, దేవునితో మనం నడిచే నడక క్రైస్తవ జీవితం. ఆ నడక ఎలా ఉంది? ఎవరిని పోలి మనం నడుస్తున్నాం? ఎవరిని ఉద్దేశించి మనం నడుస్తున్నాం? క్రైస్తవ జీవితం ఒక నడక అయితే ఈ నడక ఎవరిని పోలి ఉండాలి? లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు ప్రభువును పోలి నడిచారు, ఆయన్ను మీ జీవితంలో మోడల్గా పెట్టుకున్నారు. క్రైస్ట్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్, క్రైస్ట్ ఈజ్ యువర్ మోడల్, క్రైస్ట్ ఈజ్ యువర్ లీడర్. ప్రభువు మీకు నాయకుడిగా ఉన్నాడు, ఆయన మీకు ఉదాహరణగా ఉన్నాడు, ఆయన మీకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆయనను పోలి మీరు నడుస్తున్నారా? ఈరోజు మనందరి ఎయిమ్ అదే ఉండాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కూర్చుని దేవుని మాటలు వింటున్న మీరు కానీ, ఆన్లైన్లో కొన్ని వేల కుటుంబాలు కనెక్ట్ అవుతున్నవారు కానీ గమనించిన దేవుని బిడ్డలారా, మన ఉద్దేశము, మన యొక్క గమ్యము, మన గమనము క్రీస్తు వలె మార్చబడడం, యేసు క్రీస్తు ప్రభువుల మనము సిద్ధపరచబడడం. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న అంశం. మన గమ్యం ఏంటి? ఎవరైనా మీకు ఒక వైట్ పేపర్ ఇచ్చి
ఒక పెన్ ఇచ్చి రైట్ యువర్ అంబిషన్ అని రాస్తే, రాయమంటే ఏమి రాస్తున్నాం? మన గమ్యము, మన కోరికలు, మన ఉద్దేశాలు ఏమని రాస్తున్నాం? కొంతమంది బహుశా ఇలా రాస్తారేమో, నా లైఫ్లో ఒక 1000 కోట్లు సంపాదించాలనే ఆశయం ఉందని అంటారేమో. లేదా ఒక డాక్టర్ అవ్వాలనో, ఒక యాక్టర్ అవ్వాలనో, ఒక ఇంజనీర్ అవ్వాలనో కొంతమందికి ఉంటుందేమో. మొన్న ఎక్కడో పేపర్లో చదివాను, ఒక ఆయన పేరు వాళ్ళ నాన్నగారు పెట్టారు పుట్టగానే, మా వాడు పెద్ద ఎంత ఇంజనీర్ అవుతాడో లేదని పెట్టడమే ఇంజనీర్ అని పెట్టేసాడు ఆయనకి పేరు. ఇప్పుడు ఆయన పేరేంటనమాట? ఆయన పేరే ఇంజనీర్. ఇప్పుడు ఎవరైనా ఆయన పిలవాలంటే ఇంజనీర్ గారు అంటే అందరూ ఏమనుకుంటారు? ఆయన ఇంజనీర్ గారు చదివాడు అనుకుంటాడు. ఆయన పేరే ఇంజనీర్ గారు. అలా అని చెప్పి రేపు పొద్దున మీ పిల్లలకి డాక్టర్ అనో లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ అనో పెట్టేకండి. ఏదో ఆ కాలంలో కొంతమంది అట్లా పేర్లు పెడతా ఉంటారు వాళ్ళ అబ్బాయికి. అయితే ఇప్పుడు ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారులేండి. పేపర్లో వచ్చింది ఆయన పేరు. ఎవరిని పోలి మనం నడుస్తున్నాం? మనకి ఇవ్వబడిన ఒక పేపర్ మీద రాయమంటే ఏం రాస్తాం? మీలో ఎవరైనా క్రీస్తు వలె ఉండాలని ఆశపడుతున్నాను, యేసుక్రీస్తు ప్రభులా మాట్లాడాలని, ఆయనలా ప్రేమించాలని, ఆయనలా క్షమించాలని, ఆయనలా పవిత్రంగా జీవించాలని, అలాంటి లక్ష్యాలు మనలో ఉన్నాయా? మన లక్ష్యాలు ఎప్పుడు ఎలాంటి? యవనస్తులు చాలామంది ఈ రోజుల్లో ఏ హీరో ఏ బట్టలు వేసుకున్నాడు, ఏ హీరో ఏ రకమైన చెప్పులు వేసుకున్నాడు, ఏ వాచ్ పెట్టుకున్నాడు, లేకపోతే ఎలా హెయిర్ స్టైల్ ఉంది, ఆయనకి ఒకవేళ మెడ మీద దురదొత్తే ఎలా గోక్కుంటున్నాడు, ఇలాంటివే కావాలి. కానీ ఇంక వేరేవి కొంతమంది పట్టించుకోవట్లేదు. ఎలాంటి అనుభవాల్లో నువ్వు ఎదగాలని కోరుతున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని పోలి నువ్వు నడుస్తున్నావు? ఆలోచించాలి. ఒకసారి అటు ప్రాంతంలో యవనస్తులందరూ కూడా షర్ట్ ముందు ఇన్షర్ట్ చేస్తున్నారట. అంటే ఈ షర్ట్ ముందు ప్యాంట్ లోపల దోపుతున్నారు, ఆ వెనకాలేమో బయటకు వదిలేస్తున్నారు. యూజువల్గా ఇన్షర్ట్ చేసుకుంటే మొత్తం చేసుకోవాలి, షర్ట్ అంతా చక్కగా ఇన్షర్ట్ చేసుకొని బెల్ట్ పెట్టుకుంటే కొంచెం ఫార్మల్ లుక్. లేదంటారా మొత్తం షర్ట్ ఓపెన్గా ఉంచుకుంటే అదొక క్యాజువల్ లుక్. కానీ ఈయన ఫార్మల్ లుక్ ఆ తర్వాత క్యాజువల్ రెండు కలిపేసి ముందేమో లోపలికి దోపాడు, వెనకాలేమో బయటకు ఉంచాడు. సరే, అందరూ అలాగే ఉన్నారు, యంగ్స్టర్స్ అందరూ అలా ఉన్నారు, ఆ సిటీ అంతా అలాగే ఉన్నారు. ఎవరో ఒక ఆయన వెళ్ళాడు, బాబు ఏంటా ఇలా వేసావు, ఏంటి సంగతి, కొత్త ఫ్యాషనా అంటే, అగోనండి మా ఫ్రెండ్ వేసాడండి, అందుని బట్టి నేను వేసాను అన్నాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, బాబు ఏంటయా ముందు ఇలా షర్ట్ లోపలికి పెట్టి వెనకాల బయట పెట్టి ఏంటి సంగతి అంటే, నాకు కూడా పెద్దగా తెలియదండి, మా ఇంటి పక్కన అబ్బాయి వేసాడండి, బాగుందని చెప్పి నేను కూడా. ఇలా ప్రతి ఒక్కరిని అడుగుతుంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళని అందరూ చెబుతున్నారు, కానీ అసలు ఎందుకు అలా వేస్తారు ఎవరికి తెలియదు. చివరిలో ఒకటి ముట్టుకున్నారు, అసలు ఆడి దగ్గర నుండి మొదలెట్టింది అది. వాడిని అడిగారు, బాబు ఏంటి ఆ పరిస్థితి, ఇలా చేసేవాటే ఇప్పుడు మొత్తం అందరూ అలాగే మొదలు పెట్టారంటే, వాడు ఏమోనండి ముందేమో షర్ట్ చినిగిపోయిందండి అందుకని లోపలెట్టేశానండి, వెనకాల ప్యాంట్ చిరిగిపోయిందని అందుబట్టి షర్ట్తో కవర్ చేశానండి వెనకాల వదిలిపెట్టారన్నాడు. ఆహా, ఇదే కారణం. ఈ కారణం తెలియకుండా అందరూ కూడా ఏం చేస్తారు, ఇప్పుడు అదే ఫాలో అయిపోతున్నారు. ట్రెండ్లు కొన్నిసార్లు అలాగే ఉంటాయి, పరిస్థితులన్నీ కూడా ఎందుకు చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, కానీ వాటిని చూసి అందరూ కూడా ఒక వేలం వేరులో బయలుదేరిపోతున్నారు. చాలా లేఖనం చాలా క్లియర్గా చూస్తాం. అందరూ బట్టే ఏది పడితే అది, ఎలా పడితే అది ప్రవర్తించడం క్రైస్తవ జీవితం కాదు. ఏది ఉత్తమమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది నీకు అవసరమైనదో, ఏది దేవునికి మహిమను తీసుకొస్తుందో, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నీ వేష భాషలు కావచ్చు, నువ్వు వేసుకునే డ్రెస్ స్టైల్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, దేవునికి మహిమ వస్తుందా, దేవునికి ఘనత వస్తుందా అని ఆలోచన చేసి నువ్వు చేయగలిగితే నీ జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు, బలంగా అద్భుతాలు జరుగుతాయి. తెస్సలోనిక సంఘం దేవుని పోలి నడుచుకున్నారు, క్రీస్తు ప్రభుని మాదిరిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దైవజనుడైన పౌలు యొక్క నడకను కూడా వారు అబ్జర్వ్ చేసి పౌలులో ఉన్న మంచి విషయాలను వారు కూడా అవలంబించడం ప్రారంభించారు. హౌ ఈజ్ యువర్ వాక్ టుడే? నీ నడక ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది? లెట్స్ ఆల్ ఎగ్జామిన్. మనందరూ కూడా పరీక్ష చేసుకోవాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. నేను వైజాగ్లో ఒకసారి దేవుని వాక్యం చెప్పి యూజువల్గా మీటింగ్ అయిన తర్వాత బయలుదేరి వస్తూ ఉంటాను. ఒకవేళ వన్ డే మీటింగ్ అయితే మీటింగ్ అయిపోగానే మరలా ఏదే టైంకి ఇంటికి వచ్చేసేయాలని ఆలోచన. రాత్రి 11:30 ఎంతో మీటింగ్ అయింది, భోజనం చేశారు, 12 గంటలకు బయలుదేరాం.
కారులో మొత్తం ఎప్పుడు వెళ్ళినా ఫుల్ టీం వెళ్తూ ఉంటాం కదా, ఒక 8 మంది టీం నాతో పాటు యంగ్ బ్రదర్స్ అందరూ కూడా వచ్చేస్తున్నాము. వస్తూ ఉంటే అన్నవరం దగ్గరికి వచ్చేసరికి కొంచెం టీ తాగాలనిపించి డ్రైవ్ చేసే బ్రదరు, అన్న కొంచెం టీ తాగుతానంటే తప్పనిసరిగా వై నాట్ అని చెప్పి అందరం కారు దిగాం. వాళ్ళు టీ షాప్కి వెళ్ళారు. నేను కారు దిగి నేను చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తుంటాను అన్నీ. కారు దిగి అబ్జర్వ్ చేస్తుంటే ఒక లారీ వచ్చి ఆగింది. ఆ లారీ క్రింద ఒక బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ లారీ అంతా నడపబడ్డానికి, మొత్తం ఆ లారీ అంతా కూడా చక్కగా ప్రయాణించడానికి ఉపయోగపడే బాక్స్ అనమాట అది. దాని మీద ఒక మాట ఉంది, చెక్ మీ డైలీ అనే మాట ఉంది. ప్రతిరోజు నన్ను చెక్ చేయని, ప్రతిరోజు నన్ను పరిశీలన చేయి. ఎందుకోసం అంటే అంత పెద్ద లారీ సునాయాసంగా చక్కగా లోడ్ వేసుకుని రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఆ చిన్న బాక్స్ని రోజు చెక్ చేయాలి. అలా చెక్ చేయకపోతే ఇది గనక మొరాయించిందంటే అంత పెద్ద వెహికల్ కూడా రోడ్డు ప్రక్కన పెట్టాల్సిందే కానీ ప్రయాణం చేయదు. చాలాసార్లు మన జీవితాల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నామో, ఎందుకు వెనకబడిపోతున్నామో, ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు ఫలించలేకపోతున్నాం, దేవుడు మెచ్చే స్థాయిలో మనం ఎందుకు వాడబడలేకపోతున్నాం, ఆయన మనకిచ్చిన వనరులు దేవుని కొరకు ఎందుకు వినియోగించలేకపోతున్నాం, ఒక ప్రభావవంతమైన జీవితం, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన జీవితంలో మనం ఎందుకు కొనసాగించలేకపోతున్నాం అంటే మన జీవితాల్లో చెక్ చేయాల్సిన అంశాలు చెక్ చేయట్లేదు. రోజు సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ ప్రతిరోజు కూడా చెక్ చేసే అనుభవం నీలో ఉందా? నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటున్నావా? Am I walking according to the word of God? Am I walking to glorify my Lord? Am I walking according to the will of my Savior who died for him on the cross of Calvary, rose again from the dead? Am I glorifying the name of Jesus? నా దేవుని నామాన్ని నేను మహింపరుస్తున్నానా? నా జీవితం ద్వారా ఆయన ఆనందపడుతున్నాడా? ఆయన సంతోషపడుతున్నాడా లేదా? ఇది ఎప్పుడైనా ఆలోచన చేసామా? దిస్ ఈజ్ ద టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఈ ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి నీవు ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో సిద్ధపడవచ్చు నీవు, నీ హృదయాన్ని తెరిచి దేవుని స్తుతించడానికి వచ్చిన నీవు గమనించాల్సిందేనంటే మనము నడక ఎవరిని పోలి నడుస్తున్నాం? ప్రభువును పోలి నడిచే అనుభవం మనలో ఉందా? నేను ఈ తెస్సలోనిక రాసిన ఈ పత్రిక అంతా కూడా 2 పత్రికలు ఉంటాయి కదా తెస్సలోనిక సంఘానికి, పట్టి ప్రతి మాట కూడా పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు ఈ నడవడం గురించి చాలా ఎక్కువ విషయాలు ఈ సంఘానికి రాశాడు. ఎక్కువగా ఈ మాటలు ఇక్కడే మనకు కనబడతాయి. నడుచుట, నడవడం, ఇలా నడవండి, ఇలా నడిస్తే దేవునికి మహిమ వస్తుందని చాలా మంచి విషయాలు రాసుకుంటూ వచ్చాడు. వాటిని కొన్నింటిని మాత్రం ఈరోజు మీకు తెలియజేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. దేవుని బిడ్డలంగా మనం ఎలాంటి నడక కలిగి ఉండాలి, లేదా ఎలాంటి నడక మనం కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాశాడో పరిశీలన చేద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం తీయండి ఒకసారి. అదే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది. తన రాజ్యమునకును మహిమకును తన మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి, చూడండి, మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా. ఆ మాట చెప్పండి అందరూ ఒకసారి, దేవునికి తగినట్టుగా. కొందరు చెప్పట్లేదు, మళ్ళీ అందరు చెప్పాలా. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. ఇప్పుడు ఎవరికి తగినట్టుగా నడవాలట? ఎవరైనా కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, కొంతమంది ఏమంటారు తెలుసా? అసలు మీ నాన్న ఎలా అంటాడా, నువ్వు ఎలా తయారయ్యావు అంటారా లేదా? అంటే ఇప్పుడు ఈ కుమారుడి నడక ఎవరి మీద పడుతుంది? వెళ్ళి తండ్రి మీద పడుతుంది కదా. మీ నాన్నగారు ఎలాంటి వారు, నువ్వు ఎలా తయారయ్యావు? అమ్మ, నీ తల్లి సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా? మీ తల్లి ఎంత ప్రార్థనాపరురాలో తెలుసా? నువ్వేంటమ్మా ఇలా తయారయ్యావు? నీ తల్లికి తగ్గట్టుగా నువ్వెందుకు నడవట్లేదమ్మా? నీ తండ్రికి తగ్గట్టుగా నువ్వెందుకు నడవట్లేదు అని కొన్నిసార్లు ప్రశ్నిస్తారు కదా. ఒకవేళ ఇదే గనక వాళ్ళు మంచిగా నడిచి ప్రవర్తన బాగుండి ఏదైనా మంచి ఉన్నతమైన స్థానానికి వస్తే తండ్రికి తగ్గ కుమారుడండి అంట, తల్లికి తగ్గ కుమార్తె అండి అంటే, తల్లికి తండ్రికి తగ్గ కుమార్తెలు అంటే అర్థం ఏంటంటే వారికి తగినట్టుగా, వారికి మహిమను తెచ్చే విధంగా, వారికి ఘనతను తెచ్చే విధంగా వీరు నడుస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనము దేవుని చేత పిలువబడ్డాం కాబట్టి ఆయనకు తగ్గట్టుగా మనం ఏం చేయాలట? నడవాలి.
ఎలాంటి పిలుపు మనకి ఇచ్చాడంటే దేవుడు తన రాజ్యానికి మనల్ని పిలిచారట. రెండవది ఆయన మహిమకు మనల్ని పిలుస్తున్నాడు అని బైబిల్లో రాయబడింది. గాడ్ యాజ్ అ కింగ్డమ్, ఇట్ ఈస్ ఇటర్నల్ కింగ్డమ్, నెవర్ ఫెయిలింగ్ కింగ్డమ్. దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన రాజ్యము పవిత్రమైన రాజ్యము, దేవుని రాజ్యము ఉన్నతమైన రాజ్యము. అలాంటి రాజ్యమునకు దేవుడు మనల్ని పిలిచాడని లేఖనాల్లో రాయబడి, వీఆర్ కాల్డ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి మనం పిలువబడ్డాం. ఒకప్పుడు మనందరం కూడా ఒక్కొక్క రాజ్యానికి చెందినవారు. చీకటి రాజ్యానికి, చీకటి లోకానికి సంబంధించిన మనందరినీ కూడా దేవదేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడని లేఖనం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రికలో అదే మాట మనం చూస్తాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. ఆయన మనలను అంధకార సంబంధమైన 1:13లో ఈ మాట రాయబడింది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, చూడండి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాము. ఇప్పుడు మనం ఎవరి రాజ్యానికి సంబంధించిన వారు? మనం గట్టిగా చెప్పాలి అందరూ, దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. ఇప్పుడు ఆ రాజ్యానికి తగ్గట్టుగానే బ్రతకాలా, లేకపోతే మన ఇష్టానుసారం బ్రతకాలా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా భారతదేశం వచ్చారనుకోండి, భారతదేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ భారతదేశానికి ఒక చట్టం ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక పీనల్ కోడ్ ఉంది కదా. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం బ్రతకాలా, లేదా నా ఇష్టానుసారం బ్రతుకుతానంటే కుదురుతుందా? మా ఆఫ్ఘనిస్తాన్లో అండి మేమందరినీ గన్నపెట్టి కాల్చేస్తామండి. ఎక్కడ కూడా కనబడలో గన్నపెట్టి కాలుస్తారంటే ఏమంటారు? అక్కడ చెల్లితే చెల్లింది కానీ ఇక్కడ మాత్రం చెల్లదు. ఇక్కడ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉంది, కొన్ని రూల్స్ ఉంటాయి. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ ఉంటాను కదా. నేను ఏ దేశానికైతే వెళ్తానో ఆ దేశాన్ని గురించి ముందు కొంచెం స్టడీ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటో కూడా తెలుసుకుంటాను. ఎందుకోసం? తెలుసో తెలియకో ఏమన్నా చేసామనుకోండి, మళ్ళీ మనం భారతదేశానికి ఇంకా అక్కడే ఎక్కడో శాశ్వతకాలం ఉంచేస్తారు. అక్కడే ఆ దేశంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ వెళ్ళామనుకోండి, మనం అక్కడ రోడ్డు మీద పేపర్ పడేయడానికి లేదు. ఇక్కడైతే మనకి ఎంత స్వేచ్ఛ ఉందండి. పేపర్లేంటి, డైపర్లు, ఆ తర్వాత ఉత్తి పేపర్లేంటి, ఇంట్లో చెత్త చెదారం, కొంతమంది కిచెన్లో చూసుతా ఉంటారు నీళ్లు. ఎక్కడికి? రోడ్డు మీదకి. ఏంటంటే రోడ్డు తొడుపుతున్నామండి అంటారు చాలామంది. చెత్త చెదారం అంతా తీసుకొచ్చి పక్కింటోళ్ళ ముందు పెట్టేస్తారు కొంతమంది. ఎంత స్వేచ్ఛ మనకి. అదే స్విట్జర్లాండ్లో మీరు పేపర్ రోడ్డు మీద వేసారంటే ఫైన్ కట్టాలా. కొన్ని దేశాల్లో రోడ్డు మీద స్పిట్ చేయడం నేరం, ఉమ్మి ఊయడం నేరం. మన దేశాల్లో కూడా ఇక్కడ ఉమ్మి వేయరాదని ఉంటుంది. ఎందుకు? అక్కడే వేస్తారు ఇల్లు అందరూ కూడా. అది చూడగానే గుర్తొచ్చేది వాళ్ళకి, అక్కడ వెయ్యాలి. అది అలా ఉంటుంది పరిస్థితి. మూత్రం పోయిరాదని ఉంటుంది ఒక చోట, అక్కడే చేస్తూ ఉంటాడు వెళ్ళి. లేకపోతే ఇలా చేయకూడదు అన్న చోట. బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించాలనుకుంటాం. ఎక్కడ క్యూ పద్ధతి ఏముండదు అక్కడ కదా. ఏదైతే వద్దంటావు అదే చేయడానికి ఇష్టపడతామా. కానీ కొన్ని దేశాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. స్పిట్ చేస్తే ఫైన్ కట్టాలి. నేను ఫిలిప్పీన్స్ అనే దేశం వెళ్ళాను. ఫిలిప్పీన్స్, అక్కడ ఒక ప్రెసిడెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత 5,000 మంది రౌడీ షీటర్లని ఓవర్ నైట్లో తుడిచిపడేశారు. రౌడీ అన్నవాడిని పట్టుకోవడం, రోడ్డు మీదకి వచ్చి రుబాబు చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక నైట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఏమైపోయారో తెలియదు, వ్యానిష్డ్ అనమాట. సో అందరూ అడిగారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఏమో అన్నాడు ఆ ప్రెసిడెంట్. ఏం చేసి ఉంటాడు మీరు అందరూ గమనించవచ్చు. మొత్తం దేశం ప్రశాంతం అయిపోయింది. గొడవలు లేవు, గందరగోళాలు లేవు, రౌడీయిజం లేదు. ఇప్పుడు ఆ ఫిలిప్పీన్స్ అనే దేశంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే రూల్స్, ఒక పురుషుడు ఒక స్త్రీని 2-3 సెకండ్ల కన్నా ఎక్కువసేపు అలా తదేకంగా చూస్తే ఆమె గనక కేసు పెట్టిందంటే తీసుకెళ్ళి ఎక్కడేస్తారు?
జైలు వేస్తారు. స్టేరింగ్ చేసినా చాలు. నువ్వు ఆమెనేమనక్కర్లా, చేయి పట్టుకోవాల్సిన అవసరంలా, ఆమె వైపు అలా 2 సెకండ్లు అలా చూసావంటే చాలు, స్టేర్ చేస్తే తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లోనే. అందుబట్టి ఫిలిప్పీన్స్లో పురుషులందరూ తలదించుకుని వెళ్తూ ఉంటారు. ఎవరైనా అన్నయ్య అని పిలిచినా, అమ్మ వద్దులే అమ్మ, నువ్వు అన్నయ్య అంటావు, రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఎక్కడో పెట్టావంటే ఇబ్బంది, అనవసరంగా కేసు ఫైల్ చేసి, అంత భయం అన్నమాట అందరికీ. ఎందుకంటే ఆ రూల్ అలా ఉంటుంది అక్కడ. స్త్రీలను చూసి కన్ను కొట్టినా, విజిలేసినా తీసుకెళ్ళి జైల్లో పెట్టేయడమే. నేను అనుకుంటాను అలాంటి రూల్స్ మన ఇండియాలో కూడా ఉండి చక్కగా ఇంప్లిమెంట్ అయితే దేశం ఎంత బాగుపడద్దని. అత్యాచారాలు, మానభంగాలు, చిన్న చిన్న పిల్లల్ని భయంకరంగా అత్యాచారాలు చేసేసినోడు 2-3 రోజుల తర్వాత నడి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు కాళ్ళు రగలేసుకుని, ఎవడేం చేస్తాడు మమ్మల్ని అంటగా. అలా ఉంది పరిస్థితి అంతా కూడా. సౌదీ అరేబియాలో కూడా రూల్స్ చాలా కష్టంగా ఉంటాయి. ఆయన ఎవడో ట్యాక్సీ డ్రైవర్ అట, ట్యాక్సీ ఎక్కిన ఆ కస్టమర్ లేదా ప్యాసింజర్ హ్యాండ్ బ్యాగ్లోంచి ఏదో తీసేసారట, దొంగతనం చేశారట. మరి తీడు నీకైనా వచ్చు, మాకు రాదా అని చెప్పి గవర్నమెంట్ వారు మొత్తం వేళ్ళు తీసేశారు, మొత్తం 5 ఫింగర్స్ కట్ చేశారు. హ్యాండ్ బ్యాగ్లో ఏదో తీసాడని. నేను అనుకుంటాను ఇంక లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ఇంక వేరే బ్యాగ్లో ఎక్కడైనా చేయి పెడతాడా అని. ఆయన చూసిన వాళ్ళు ఎవరైనా, మిత్రమా నువ్వు ఏంటి ఇలా స్పెషల్గా ఉన్నావు, నీకు చేతి వేళ్ళు లేవేమిటి అంటే చెప్తాడా లేదా? కొన్ని దేశాల్లో కొంచెం చట్టాలు కఠినంగా ఉండబట్టే క్రైమ్స్ లేవు. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ మూవ్ ఎనీవేర్. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఆ చట్టానికి లోబడతాం, ఆ దేశానికి తగ్గట్టుగా మనం బ్రతుకుతాం. ఇప్పుడు దేవుని రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేశాడు అన్నప్పుడు ఆయన రాజ్యానికి తగ్గట్టుగా బ్రతకాలా వద్దా? అందరూ చెప్పారు, బ్రతకాలా వద్దా? ఎస్, గాడ్ హ్యాస్ ఎ కాన్స్టిట్యూషన్. దట్స్ వాట్ వీ ఫైండ్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఇక్కడున్న మనందరం కూడా మన కులాలు వేరు కావచ్చు, మన మతాలు వేరు కావచ్చు, ఒకప్పుడు మన భాషలు వేరు కావచ్చు, మన ఉద్దేశాలు వేరు కావచ్చు, మన ఆలోచనలు వేరు కావచ్చు, కానీ when we came into the kingdom, when we added to this kingdom, we have given a constitution called the Bible. Everybody must follow the word of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదవాల్సిందే, ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని పాటించాల్సిందే. The word of God remains same forever. దేవుని వాక్యం ఎప్పుడూ ఒకటే. లేఖనాలను దేవుడు మనకిచ్చాడు రాజ్య సంబంధమైన విధానాల్లో మనం జీవించాలని. ఎప్పుడు మర్చిపోకండి, మనందరం కూడా దేవుని రాజ్య వారసులం, ఆయన రాజ్య నివాసులం, ఆయనకు తగ్గట్టుగా బ్రతకాల్సిన వారం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మన బిహేవియర్ కావచ్చు, మన యొక్క ఆలోచన విధానం కావచ్చు, మన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరిని ప్రతిబింబించాలన్నమాట? దేవుని ప్రతిబింబించాల. రేనాడ్ బాంకే గారు ఒకసారి ఆయన ఆఫ్రికా దేశంలో క్రూసేడ్ జరిగించడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు టీం వెళ్తూ ఉంటారు. ఒక హోల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఫ్లైట్ నిండా వాళ్ళ టీం ఉంటారు. కొంతమంది ముందు వెళ్తారు, కొంతమంది ఆయనతో పాటు వెళ్ళే వాళ్ళు ఉంటారు. క్రూసేడ్ మొత్తం స్టార్ట్ అవుతున్న సమయంలో అతని దగ్గర ఉన్న మ్యూజిషియన్స్లోంచి ఒక కీబోర్డ్ ప్లేయర్ దగ్గరికి వచ్చి, సార్ నా కీబోర్డ్ పనిచేయడం మానేసిందండి, వీ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ కీబోర్డ్ అన్నారు. మనకు ఒక క్రొత్త కీబోర్డ్ కావాలని. సరే, నేను ఐ విల్ గివ్ యూ మనీ, యూ కెన్ గో అండ్ బై అని చెప్పగానే అతను వెళ్తున్నాడు. అతని సంగీత పరిచర్యలో ఉన్న ఆ యవనస్తుడు కీబోర్డ్ కొనడానికి, ఒక పియానో కొనడానికి వెళ్తున్నాడు. ఈ లోపల సేవకుడికి అనిపించింది బాంకే గారికి, నేను కూడా వెళ్తాను, సరే కొంచెం టైం ఉంది కదా, అలా కొంచెం బయటికి వెళ్ళి వచ్చినట్టు ఉంటుందని చెప్పి ఆయన కూడా రావడానికి వెళ్ళాడు అతనితో పాటు. ఇద్దరు కూడా కీబోర్డ్ షాప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం చూస్తున్నారు, ఏం కావాలి ఇవన్నీ. కీబోర్డ్ షాప్లోకి వెళ్ళి అన్నీ చూస్తున్నారు. బాంకే గారు, ఆయన జర్మన్, ఆయన తెల్లగా ఉంటాడు. ఆయన యూజువల్గా ఆయన ఎప్పుడు కూడా వైట్ షర్ట్ వేసుకుంటారు. చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఆయన ఫేసు, ఆయన యొక్క గ్లో అంతా చాలా బాగుంటుంది. ఆయన షాప్లోకి వెళ్ళిన తర్వాత షాప్ ఓనర్ అలా చూస్తున్నాడంట, ఆయన అలా చూస్తున్నాడు. ఈయన వచ్చారు, కావాల్సింది ఏదో అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టేబుల్ మీదకి దాన్ని తీసుకొచ్చి, సార్ సార్ ఇదంతా చెప్పండి, దీనికి వెల చెల్లిస్తామంటే, నేను మీకు దీన్ని అమ్మనండి అన్నాడు. ఇదేంటే షాప్ పెట్టుకుని
ఇన్ని కీబోర్డులన్నీ పెట్టుకుని అమ్మనంటావేంటి, మేమేమైనా తప్పు చేసావా, నేరం చేసావంటే నేను అమ్మనండి అన్నాడు. ఎందుకు అమ్మవంటే మీకు ఉచితంగా ఇచ్చేయాలనిపించేస్తుందండి అన్నాడు. సరే, దేవుని సేవకుడు తీసుకున్న తర్వాత అడుగుతాడు, బాబు ఎందుకు ఉచితంగా ఇవ్వాలనుకున్నావు అంటే, మిమ్మల్ని చూస్తుంటే యేసు ప్రభువుని చూసినట్టు ఉందని అన్నట్టు. దేవుని నా మనస్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని చూస్తే ఎలా ఉంది? ప్రభువుని చూసినట్టు ఉందండి. హి వాజ్ సో హ్యాపీ. ఆ దైవజనుని చూసినప్పుడు అతని ప్రార్థన జీవితం ద్వారా అతని ముఖంలో వచ్చిన కళ, జీవితంలో వచ్చిన ప్రభావము. యు నో మై ఫ్రెండ్స్, యు క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యు గో. నువ్వు ప్రార్థనలో ఎక్కువగా గడుపుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు, నువ్వు వెళ్తుంటే నీ చుట్టూ దేవుని సన్నిధి ఒక వలయంలా దేవుని ప్రభావాన్ని నువ్వు తీసుకుని వెళ్తావు వేర్ ఎవర్ యు గో, అండ్ గాడ్స్ ఫేవర్ విల్ బి అపాన్ యూ. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క అనుగ్రహం, ఆయన కృప నీ మీద ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. దేవుడు అలాంటి అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. ఐ కెన్ టెస్టిఫై సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎన్నెన్ని విషయాలు నేను మాటల్లో చెప్పలేను, రాయాలంటే పుస్తకం రాయగలను. గాడ్స్ ఫేవర్, దేవుని కృప నా మీద ఎంత అధికంగా ఉందో నేను చెప్పగలను ప్రియులారా. విశాఖపట్నం పాస్పోర్ట్ కోసం నేను మా అమ్మగారు పాస్పోర్ట్ చేయించుకుందామని, ఎందుకంటే అయిపోయింది పాస్పోర్ట్, ఫుల్ అయిపోయి మరలా రెన్యూల్ చేయించుకుందామని వెళ్ళాం. తత్కాల్ పాస్పోర్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి ఇదివరకు డైరెక్ట్గా వెళ్ళాలి. ఇప్పుడంటే అన్ని చోట్ల వాళ్ళు ఆఫీసెస్ ఓపెన్ చేసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి ఉంది, కానీ అప్పుడు అందరూ కూడా విశాఖపట్నం ఆఫీస్కి వెళ్ళాలి. నేను మా తల్లిగారు ఇద్దరం కూడా మా ఇద్దరు పాస్పోర్ట్స్ రెన్యూల్ చేయించుకోవడానికి వెళ్ళాం. పాస్పోర్ట్ ఆఫీస్లో లైన్లో నిలబడగానే లోపల ఉండి ఒక ఆయన వచ్చి, సార్ మిమ్మల్ని మా సూపరింటెండెంట్ గారు రమ్మంటున్నారండి అన్నాడు. ఏ బాబు, లైన్లో నిలబడకూడదా మేము? ఏం తప్పు చేసావు ఇక్కడ? మమ్మల్ని ఇక్కడ నిలబడినవరా అన్నట్టుగా నేను కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాను అని వైపు. లేదు సార్ రండి లోపలికి అన్నారు. వెంటనే మా అమ్మగారిని తీసుకుని లోపలికి వెళ్ళాను. సూపరింటెండెంట్ గారు రూమ్లో తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా తీసుకెళ్ళగానే ఆయన లేచి నిలబడి, వెస్లీ గారు ప్లీజ్ కమ్ అనగానే నాకు ఆయన ఎవరో తెలీదు, ఎప్పుడు నేను ఆయన చూడలేదు. బట్ హీ ఫాలోస్ మీ ఆన్ టెలివిజన్. అప్పుడు టీవీలో వచ్చేవాడిని, యూట్యూబ్ అంతగా పాపులర్ లేదు అప్పుడు. టీవీలో ఆయన నా మెసేజ్లు చూస్తూ ఉంటారట. ఆయన సీసీ కెమెరాలో చూస్తున్నాడు. ఆ లైన్ అంతా నిలబడిన లైన్ అంతా చూస్తుంటే నేను లైన్లో నిలబడినట్టు చూశాడట ఆయన. వెంటనే ఆయన అసిస్టెంట్ని పంపించి, వెస్లీ గారు వచ్చారు, ఎందుకో వచ్చారు, లోపలికి పంపించి అర్జెంటుగా అనగానే తీసుకెళ్ళారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన టీలు టిఫిన్లు అన్నీ అరేంజ్ చేసి, ఆయన ఏ విధంగా ఈ పరిచర్య ద్వారా దేవుని పొందరో తెలియజేసి, మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని, మేము ఏదైతే పెట్టుకున్న ఫైల్ అంతా తీసుకుని విదిన్ హాఫ్ అన్ అవర్లో మా 2 పాస్పోర్ట్లు మా చేతిలో పెట్టారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నేను అనుకున్నాను లైన్లో నిలబడ్డానికి 2-3 గంటలు పడుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ అంతా ఉంటుంది, ఇదంతా వేసే సాయంకాలం ఎప్పుడు అవుద్ది అనుకున్నా. కానీ అంత త్వరగా గాడ్స్ ఫేవర్. ఆయనతో పాటు మొత్తం ఆయన టీం అందరినీ కూడా పిలిచి లోపలికి ప్రార్థన చేయించుకున్నారు. నేను ఓ పాస్పోర్ట్ ఆఫీస్లో ప్రేయర్ చేస్తానని అనుకోలేదు, కానీ గాడ్ మేడ్ ఇట్. గాడ్స్ ఫేవర్ ఈజ్ దాట్. దేవుని కృప ఎంత ఉన్నతమైంది, ఎంత గొప్పది. ఇలా 1 కాదు 2 కాదు, అన్ని చోట్ల కూడా సమయం అయిపోతుంది, లేదా చాలా సమయం అయిపోతుంది, ప్రభువా నీ సహాయం కావాలనుకున్నప్పుడు దేవుడు ఎవరినో ఒకళ్ళు పంపించడం. వెస్లీ గారు మీరు ఎలా వచ్చారేంటండి, ఇదిగో ఈ పని మేము ఉన్నాం కదండి అని చేసి పెట్టడం, అలాంటి వర్క్స్ అన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలు. ఎందుకు మీకు మాట చెబుతున్నాను తెలుసా? వెన్ యూ క్యారీ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, గాడ్స్ ఫేవర్ విల్ బి అపాన్ యూ. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని రాజ్య నివాసులంగా దేవునికి తగ్గట్టుగా మనం బ్రతకాలని, మన బిహేవియర్, మన ఆలోచన విధానం, మన మాటలు ప్రభువుని జ్ఞాపకం చేసేలా ఉండే ఆ జీవితాన్ని జీవించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రభువుకు తగ్గట్టుగా నడవండి. చాలా కుటుంబాలను, క్రైస్తవ కుటుంబాలను చూసి కొంతమంది ఏమంటారు తెలుసా? వీళ్ళ క్రైస్తవులు ఏంటండి, పేరుకే క్రైస్తవులండి, అంతేగాని వీళ్ళ ఇంట్లో ఎప్పుడు మా ప్రార్థన వినబడదు, ఎప్పుడు దేవుని వాక్యం వినబడదు. ప్రతిరోజు దెబ్బలాటలు, త్రాగుబోతుల విందులు, అరుపులు, కేకలే తప్ప ఈ ఇంట్లోంచి ఏమి మాకు వినబడింది. దిస్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ అని చుట్టుపక్కల వాళ్ళు ఎంత కుటుంబాల గురించి చెప్తున్నారో తెలిసి రోజుల్లో. అంటే వాళ్ళు ప్రభువుకు తగ్గట్టుగా ఏం చేయట్లేదు, బ్రతకట్లేదు. ఇంటి ముందు మాత్రమే బోర్డు ఉంది, యేసు ప్రభు ఇంటికి అధిపతి అని, కానీ లోపలంతా జరుగుతుందంతా వేరేగా ఉంది. ఇంటి ముందు మాత్రమే యేసు ప్రభు ఇంటికి అధిపతి అని, కానీ లోపలంతా కూడా వేరే కార్యక్రమాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువుకు తగ్గట్టుగా వారు జీవించలేకపోతున్నారు. దేవుని బిడ్డలుగా మనం
దేవుని రాజ్య నివాసులుగా బ్రతకాలనుకుంటున్నాం మనము, ఆయన మార్గంలో నడవాలని ఆశిస్తున్నాం మనం, ప్రభువుకు తగ్గట్టుగా నడవగలిగితే అంతకన్నా సంతోషం మరొకట్లే. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వద్దాం. చూడండి, అదే తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తీయండి ఒకసారి. అందరూ తెరవాలి బైబిల్ చూడండి, కాగా ఎందుకంటే ఇది దేవుని మాట కాబట్టి. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. డెఫినెట్లీ మీ జీవితాలు ఇంపాక్ట్ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా. 1 Thessalonians chapter 4 and verse 2, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములలో అంతకంతకు అభివృద్ధి నొందవలెనని. చెప్పండి, మీరు అంతకంతకు ఏం చేయాలా? ఏ విషయాల్లో అభివృద్ధి పొందాలి పౌలా అంటే, పౌలు అంటున్నాడు మీరు దేవుణ్ణి సంతోషపరచడంలో మీరు నేర్చుకున్న ప్రకారంగా నడుస్తున్నారు. ఏంటి ఆ నడకంటే? దేవుణ్ణి సంతోషపెట్టే నడక. స్తోత్రం చెప్పండి. ఒకటి, ప్రభువుకు తగ్గట్టుగా నడక, ఆయనకు తగినట్టుగా నడవడం. ఎందుకంటే మళ్ళీ పిలిచిన వాడు ఆయన కనుక, తన రాజ్యానికి, తన మహిమకు. ఇక్కడ రెండవది పౌలు భక్తుడు అంటున్నాడు, మీరందరూ కూడా ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచాలో. అంటే దేవుణ్ణి సంతోషపరిచే నడక ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది మనం గమనించాలట, అది మనం తెలుసుకోవాలి. మీరు ఎలాగూ నడిస్తే దేవుడు సంతోషపడతాడు. స్త్రీలు తన భర్త గారు ఏ సందర్భాల్లో సంతోషంగా ఉంటాడో స్త్రీలకు తెలిసినప్పుడు ఆ విధంగా తమను తాము మలుచుకుంటారు కదా స్త్రీలందరూ కూడా. తన భార్య ఏ విషయాల్లో సంతోషిస్తుందో తెలిసినప్పుడు భర్త తను తాను మలుచుకుంటాడు తన భార్యను సంతోషపెట్టడానికి. తమ బిడ్డలు ఏ విషయాల్లో సంతోషపడతారో తెలుసుకున్నప్పుడు చెప్పండి, తండ్రి తన బిడ్డల కోసం వాటిని సిద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏ విషయాల్లో సంతోషపడతారో తెలుసుకున్న పిల్లలు ఆ విధంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు మీరు మా ఇంటికి రావాలని ఆశిస్తున్నాము, మీకు ఏది ఇష్టమో చెప్పండి వండి పెడతా అంటారు. అమ్మ ఏది పెడితే పెట్టండి, పర్లేదు, ఇబ్బంది లేదు, కానీ నాకు ఏది నచ్చితే అది తింటానులే. లేదండి మీకు ఏది ఇష్టమో చెప్పండి తింటా, వండి పెడతామని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది అడిగినా అడగకపోయినా వెళ్ళగానే టేబుల్ నుండి అన్నీ చేసి పెడతారనుకోండి, అప్పుడు అనిపిస్తుంది అమ్మ నా పర్సనాలిటీ ఏంటమ్మా మీరు సిద్ధపరిచిన ఆహార పదార్థాలు ఏంటి. లేదండి ఇది గౌరవం అండి, మీరు ఎంత తింటే అంత తినండి. సేవకులు సంతోషపెట్టాలని, సంఘాన్ని సంతోషపెట్టాలని సేవకుల్లో, దట్స్ ఓకే. కానీ దేవుడిని ఎంతగా సంతోషపెడుతున్నాం మనం? ఎంతగా మన దేవుడు మన ద్వారా సంతోషపడుతున్నాడు ఆయన? మీకు విషయం తెలుసా, మన దేవుడు కదలని రాయి కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాళ్ళకైతే ఫీలింగ్స్ ఉండవు, కానీ మన దేవుడు ఫీలింగ్స్ కలిగిన వాడు. హీ ఈస్ ద గాడ్ హూ హ్యాస్ ఫీలింగ్స్, ఎమోషన్స్. అందరూ బట్టి లేఖనాలు మనం చదివితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయనలో ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కదా. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? ఏడ్చాడు అన్నది బైబిల్లో. యేసు కన్నీళ్లు విడిచెను. ఇంగ్లీష్లో జీసస్ వెప్ట్ అని ఉంటుంది, 2 పదాలు, షార్టెస్ట్ వర్డ్స్ ఇన్ ద బైబిల్లో అతి చిన్న వచనం అంటూ ఉంది అంటే అదే జీసస్ వెప్ట్, అంతే. ప్రభు ఏడ్చాడట. ఆయన హీ హ్యాస్ ఫీలింగ్స్. యెరూషలేం పట్టణాన్ని చూసి యేసు ప్రభు ఏం చేశారు? కన్నీళ్ళు గార్చాడు ఆయన, సంతోషపడ్డాడు ఆయన, ఆనందపడ్డారు ఆయన, ఇతరుల యొక్క కష్టాలను అర్థం చేసుకున్నాడు. హీ హ్యాస్ ఫీలింగ్స్. దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలాగా మనం పరిశీలన చేయాలా? క్రీస్తు వలె మనం నడిచినప్పుడు, ఆయనలా మనం బ్రతికినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు, వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు, శరీరేచ్ఛలను ప్రక్కన పెట్టి, శరీర ఇచ్ఛలను ప్రక్కన పెట్టి ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు మన ద్వారా దేవునికి ఎలా ఉంది? సంతోషం, ఆనందం ఉంది. పౌలు అంటున్నాడు, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపెట్టాలనో మా ద్వారా మీరు నేర్చుకున్నారు. వి ఆర్ ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దాట్. అంటే పౌలు తన జీవితాన్ని క్రీస్తు ప్రభువును సంతోషపెట్టడానికే అంకితం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. హీ కంప్లీట్లీ డెడికేటెడ్, కాన్సిక్రేటెడ్ హిస్ లైఫ్ టు ప్లీజ్ జీసస్. అలా కాని పక్షంలో
ఎవరండి పౌల్లా అన్ని దెబ్బలు తినేవారు దేవుని సువార్త కోసం? ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాడు. రాళ్లతో కొట్టి 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 పౌలు గారు చచ్చిపోడిన వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయట. బట్ మళ్ళా కొరప్రాణంతో అలా లేచి ఆ రక్తపు మడుగులో లేచి మళ్ళీ సువార్త కోసం వెళ్ళి అనేక మందికి ప్రభు సువార్తను ప్రకటించిన గొప్ప దావిచ్చినాడు. అనేక సార్లు రకరకాల ఆపదల్లో చిక్కుకున్నాడు. యూదుల వల్ల ఆపదలు వచ్చాయి. ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఆటంకాలు క్రియేట్ చేశారు పౌలుకి. పౌలు సువార్త పరిచర్య అంత ఈజీగా జరిగిపోయింది కాదు. అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున అనేక అవరోధాలు వస్తూనే ఉన్నాయి. అవి కూడా ఎవరి ద్వారా అంటే ప్రభువుని ఎరిగిన వారి వలన కాదు. మాకు దేవుడు తెలుసు, మేము దేవుని బిడ్డలం, ధర్మశాస్త్రం మాది, లేఖనాలు మావి అని తమ్మును తాము గొప్పగా చెప్పుకునే యూదుల వలనే పౌలు గారికి అనేక సార్లు శ్రమలు వచ్చాయి. ఎంత బాధ ఉంటుందండి. కొన్నిసార్లు మనకుండే బాధ మన సొంత ప్రజల నుండే ఆపదలు వస్తున్నాయి అనేటప్పటికి ఆ బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఎవరో తెలియని వాళ్ళు ఏమైనా కీడు చేస్తే తర్వాత సంగతి, కానీ తెలిసిన వాళ్ళే కీడు చేశారని తెలిసిందనుకోండి, మనకి ఆ బాధ రెండింతలు ఉంటుంది. పౌలు చాలాసార్లు అలాంటి బాధను అనుభవించాడు. ఎస్కేప్ చేయబడ్డాడు. కొన్ని సందర్భాల్లో మాబ్స్ వచ్చేసారు, అల్లరి చేశారు. అక్కడ ఎజెండా లేదు, ఒక మెయిన్ పాయింట్ లేదు, అక్కడ రీజన్ లేదు గోలకి. వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తూ పౌలుని ఇబ్బంది పెట్టాలనుకున్న సమయంలో అతని శిష్యులందరూ పౌలుని అనేక సందర్భాల్లో ప్రక్కకి చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఎదుర్కొన్నాడు అలాంటివన్నీ కూడా. ఒకసారి ఒక ఎవరొస్తూ నాకు ఫోన్ చేశాడు, అన్న మా అమ్మ చచ్చిపోయిందన్న, మా ఊరు వాళ్ళు సమాధి చేయనివ్వట్లేదన్న, రండి అన్న అన్నాడు. వెంటనే నేను మన టీం వెళ్ళాం. ఆ ఊరి ప్రజలందరూ ఒక ప్రక్కన నిలబడ్డారు, యవనస్తుడు ఒకటో ప్రక్కన నిలబడ్డాడు. వాళ్ళు అంటున్నారు, మీ అమ్మ ఈ గ్రామంలోనే పుట్టి పెరిగింది కాబట్టి ఈ గ్రామాచారం ప్రకారం సమాధి చేయడానికి లేదు, పాతిపెట్టడానికి లేదు, కాల్చాల్సిందే, ఈ ఆచారం ఎవ్వరూ కూడా మీరడానికి లేదంట. ఈ యవనస్తుడు అంటాడు, లేదు మా అమ్మ యేసు ప్రభువును అంగీకరించింది, సత్యాన్ని తెలుసుకుంది, క్రైస్తవ నమ్మకం ప్రకారం మా అమ్మను పాతి పెట్టాలని నేను ఆశిస్తున్నాను. కొడుగ్గా మా అమ్మ కోరిక తీర్చాలి, చచ్చిపోయే ముందు నన్ను అడిగింది, అయ్యా క్రైస్తవ ప్రకారం చేయమని. మీ అమ్మ ఏమడిగిందో మాకు అనవసరం, మేం చెప్పిందే జరగాలి, గ్రామాన్ని నువ్వు దాటి వెళ్ళకూడదని. ఈ లోపల నేను ఎంటర్ అయ్యాను. ఎక్కడికి? ఆ గ్రామంలోకి. ఇప్పుడు గొడవ అంతా ఎడు తిరిగిందనమాట, నా వైపు తిరిగింది. నేను వచ్చి ఈయన పక్కన నిలబడ్డాను. వచ్చాడు, ఇగో ఇలాంటి వాళ్ళని చూసుకునే ఈడు రెచ్చిపోతున్నాడు, ఈడు గ్రామ కట్టుబాట్లు తెలియట్లేదు, అది ఇది అని మొత్తం వేసి మన సహోదరుని వదిలేసి ఇప్పుడు ఎవరి మీద పడ్డారు? నా మీద పడ్డారు. బండా బూతులు నేను చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా వినకూడదు బూతులన్నీ తిడతానే ఉన్నారు. ఏమనుకోవాలి మరి? ఓకే, దేవుని వాక్యం ఎప్పుడో ఉంది కదా, నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించండి, మీ పరలోకం మీ ఫలం ఏమవుతుంది? పరలోకంలో అధికమవుతుంది. వాళ్ళు తిడతా ఉంటుంటే తిట్టో, నాకు అక్కడ ఏమవుతుంది? ఫలం అధికం అవుతుంది. దట్స్ మై యాటిట్యూడ్ ఆల్ ది టైమ్. ప్రియులరా, ఎంత బ్రతిమాలినా ఎన్నిసార్లు చెప్పినా వినడానికి ఒప్పుకోలే. కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు, పరిస్థితులు, ఇబ్బందులు, వాస్తవానికి ఆ సిచ్యువేషన్కి నాకు సంబంధం లేకపోయినా ఆ రోజు అందరికన్నా ఎక్కువ తిట్లేదు నేనే. బట్ ఇది ప్రభువు కోసం, దేవుని మహిమ కొరకు ఏం బాధపడలా, నేను ఏమీ అనుకోవాలి. తను వచ్చి అన్నాడు, అన్న ఐఎమ్ సో సారీ, నా నిమిత్తం చాలా ఇబ్బందులు పడ్డారు. ఏం పర్లేదు తమ్ముడు, దాంట్లో ఏముంది, ఇవన్నీ కామనే, దేవుని సేవలు ఇవన్నీ కామనే. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, నుదురును దేవుడు చెకుముకి రాతి వలె చేసేస్తాడట. చెప్పండి, నుదురు ఎలా మారిపోద్దట? చెకుముకి రాయి అంటే ఫ్లింట్ అనమాట, ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. ఏది పెట్టుకుంటున్నా అక్కడ ఏమీ పెద్దగా స్పందన ఉండదు. దేవుని సేవకులు నుదురు కూడా అలాగే ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెకుముకి రాతిలాగా ఉండాలి. నాట్ ఓన్లీ మెన్ ఆఫ్ గాడ్ బట్ ఆల్ ద పీపుల్. బహుశా మీరు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో వెళ్ళుంటారు చాలాసార్లు. మన నుదురులు చెకుముకి రాతి వలె ఉండాలి. ప్రతి చిన్నదానికి అనేసాడండి, నన్నే అనేసాడండి, ఇంక నా జీవితం వద్దండి, ఇంక అయిపోయిందండి, ఇంక నేను ఇంతకన్నా ఎక్కువ భరించలేదని దేవుని కోసం అని కొంతమంది ఎవరో ఒక మాట అన్న దాన్ని సంవత్సరం పాటు మనసులో పెట్టుకుని వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు దాన్ని. ఈ మాత్రం మర్చిపోకుండా పోషిస్తూ ఉంటుంది ఆ మాట. వదిలేసే అక్కడ
ప్రభువు కొరకు నింద అనుభవించావా? ప్రభువు కొరకు అవమానించబడ్డావా? దేవుడు నీకు గట్టి బహుమానం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఆయన ప్రతి కీడును, ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని నా దేవుడు మేలుగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గ్లోరీ టు గాడ్. హీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ టర్నింగ్ థింగ్స్ ఫేవరబుల్ టు యూ. ఆయన నీ కొరకు, నా కొరకు సిచ్యువేషన్స్ ఫేవరబుల్గా మార్చగలడు. ఆయన ఒక చెడ్డ పని చేసి తిట్లు తినడం వేరు. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా చెడ్డ పని చేసి తిట్లు తిని అబ్బా దేవుని కోసం ఎంత శ్రమ అండి అన్నది ఎప్పుడు కూడా. అది దేవుని కోసం శ్రమ కాదు. అది నువ్వు బుద్ధిహీనతమైన మూర్ఖమైన పని చేసి నువ్వు తిట్లు తిన్నప్పుడు అది దేవుని గురించి కాదు. సువార్త నిమిత్తం, ప్రభువు నిమిత్తం, దేవుని రాజ్య విస్తరణ నిమిత్తం నువ్వు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డావా? దెన్ కౌంట్ దెమ్ యాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. అది దేవుడు కోరుతున్నాడు. దేవుణ్ణి సంతోష పెట్టవలనని మీరు ఎలాగో నడుచుకున్న వలన పౌలు అలాగే నడిచాడు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినా సువార్త ధ్యేయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. తను అనుకున్నది, లక్ష్యాన్ని సాధించాడు. అందును బట్టి తన చివరి దశలో అద్భుతంగా చెప్పాడు, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్ అండ్ దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ మీ. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నా పరుగు నేను కడముట్టించాను. నా కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం ఉంది. ఎంత చక్కని కాన్ఫిడెన్స్ అండి. అలాంటి కాన్ఫిడెన్స్ మనలో ఉండాలని దేవుడు కోరుతాడు. దేవుని సంతోషపెట్టడానికి నడక. మూడో మాట చెప్పిన ముగిస్తాను చూడండి. అదే తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక, ఈసారి 5వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 1 Thessalonians chapter 5 and verse 15. ఎవడునో కీడునకు ప్రతి కీడు, కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును, చూడండి, మీరు ఒకని ఎడల ఒకడును, మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని, ఎల్లప్పుడూ అని ఉందా, అప్పుడప్పుడు అని ఉందా? బైబిల్ జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాలి కదా. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ మేలైన విషయాల యందే లక్ష్యముంచి మేలైన వాటిని అనుసరించి నడుచుకోండి. అంటే అర్థం ఏంటి పౌలు అంటే, మీరు ఎవరికి కూడా కీడు చేయకండి. ఇది దేవుడు చెబుతున్న మాట. మనుష్యులందరి ఎడల మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, మీ పర్సెప్షన్ ఎలా ఉండాలంటే, అందరికీ మేలు చేసేవారుగా మీరు ఉండాలి, కానీ కీడు చేసేవారుగా ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనం హెచ్చరిస్తున్న విషయం ఇదే. ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో 3 గుంపులు ఉందని అనుకుందాం. 3 గుంపులు ప్రజలు. అందులో మొదటి గుంపు ఎలాంటి వారు అంటే, మేలు చేసిన వారికి మేలు చేస్తారు. చెప్పండి, ఈ గుంపు ఎలాంటి వాళ్ళు? ఇదిగోండి, ఈ బ్రదర్ నాకు చాలా మేలు చేశారండి, ఐ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు పే హిమ్ బ్యాక్. నేను మరలా ఆయనకి మేలు చేయడానికి అవకాశం వెతుక్కుంటున్నాను. నిజంగా అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుంటారు, మీరు నాకు మేలు చేశారు కాబట్టి మీకు మేలు చేస్తా. ఇది కొంతమంది యొక్క లక్షణం. మరికొంతమంది గుంపు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తారు. ఇది చాలా దౌర్భాగ్యమైన గుంపు. ఒకవేళ ఆ గుంపులో మీరుంటే ఈరోజు బయటకు వచ్చేయాలి. మేలు చేసిన వారికి కీడు చేసే అతి దుష్ట మనస్సు అన్నమాట. మేలు పొందుకొని కృతజ్ఞత కలిగి ఉండాల్సింది పోయి, మేలు చేసిన వాళ్ళకే ఏం చేస్తారు చెప్పండి? కీడు చేస్తారు. అది చాలా బాధాకరమైన విషయం కూడా. ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ గుంపులో ఎక్కువ మంది పెరుగుతూ ఉన్నారు. మేలు పొందుకున్న వెంటనే మర్చిపోయి మేలు చేయడం తర్వాత సంగతి, కానీ కీడు చేసేవాళ్ళు కొంతమంది ఎక్కువ మంది బయలుదేరారు. పెద్దలు అంటూ ఉంటారు, అందుకనే నీ ఎవరికైనా అన్నం పెడుతూ ఉంటే అప్పుడప్పుడు నీ చేతి వేళ్ళు కూడా చూసుకుంటా ఉండు, వాళ్ళ అన్నంతో పాటు నీ వేళ్ళు కూడా కొరుకు తింటున్నారేమో అంటారు. అందరూ ఇలా ఉంటారని కాదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. నీ చేత్తో నువ్వు ఎవరికైతే అన్నం పెడుతున్నావో అప్పుడప్పుడు నీ చేతి వేళ్ళు కూడా చూసుకో. వారు అన్నంతో పాటుగా, భోజనంతో పాటుగా నీ వేళ్ళు కూడా కొరుక్కుని తింటున్నారేమో. ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. మేలు చేసిన వాళ్ళు కీడు చేస్తారు. 3వ గుంపు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కీడు చేసిన వారికి కూడా ఏం చేస్తారు? వాళ్ళు అవకాశం వస్తే మేలు చేసేవాళ్లే. ఇది దేవుని మనస్సు, దేవుని చిత్తం. అది మీరు కీడు చేత కాక మేలు చేత జయించండి అని పదే పదే బైబిల్లో రాయబడిన ఉద్దేశం కూడా అదే. ఒకవేళ నీకెవరో తెలుసో తెలియకో కీడు చేశారు, కానీ ఒక సందర్భంలో నువ్వు వారికి మేలు చేసే అవకాశం నీ చేతిలో ఉంటే దయచేసి దాన్ని మిస్యూజ్ చేయొద్దు, అవకాశం దుర్వినియోగం చేయొద్దు. మేలు చేసే దానికి తగ్గట్టుగా దేవుని ఎవరిస్తారు? నీకు ప్రభువు ఇస్తాడు. ఆయన నీకు అద్భుతం చేసేవాడు ఆయన. మీలో ఏ ఒక్కరూ కూడా కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకండి. మనుషులందరూ ఎదుట మేలైన వాటిని అనుసరించి బ్రతకండి. నేను నమ్మగలను ప్రియులారా, ఈ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన క్రైస్తవ సంస్థలు, చారిటీ సంస్థలు అనేక మందికి మేలు చేస్తూ ఉంటాయి. ఆ మేలు చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఆ ఎదుటివాడి మతాన్ని అడగో, ఎదుటివారి కులాన్ని అడగరు, ఎదుటివారి జాతి ఏంటో, వారి ప్రాంతం ఏంటో పట్టించుకోరు. వారి అవసరాన్ని మాత్రమే చూసి మేలు చేసే అనేకమైన క్రైస్తవ సంస్థలు ప్రపంచంలో అనేకమైనవి ఉన్నాయి. వాటిని బట్టి సకల ఘనత దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. కంపాషన్ అనే సంస్థ ఉంది. కంపాషన్ ప్రపంచవ్యాప్తంగా అనాథ బిడ్డలైన వారిని పోషిస్తారు వాళ్ళు. మేము కూడా కంపాషన్ సంస్థ ద్వారా ఒక అబ్బాయిని పోషించాం ఒరిస్సా రాష్ట్రంలో. ఆ అబ్బాయి పేరు అలోక్ నాగ్. మేము అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత అతని డీటెయిల్స్ అని పంపించారు మాకు. అతని పేరు, అతని యొక్క ఫోటో చూసిన తర్వాత ఈ అబ్బాయిని స్పాన్సర్ చేద్దాం అనుకుని నేను బ్లెస్సీ గారు నిర్ణయించుకుని ప్రతి నెల కొంత ధనాన్ని పంపించేవాళ్ళం. అతని ప్రొఫైల్ పంపించగానే మా ధన్య పుట్టినరోజు, ఆ అబ్బాయి పుట్టినరోజు ఒకటే, సంవత్సరాలు వేరు కావచ్చు కానీ ఆ అబ్బాయి కొంచెం వేరే సంవత్సరంలో పుట్టాడు, కానీ ఇద్దరు బర్త్డేస్ ఒకటే. దేవుని చాలా స్తుతించాం. దట్స్ ఎ కన్ఫర్మేషన్. కానీ కొన్ని కారణాలు బట్టి భారతదేశంలో కంపాషన్ అనే సంస్థను ఆపేశారు. అనాథ పిల్లలను వేరే ఎవరో పోషించే అవసరంలో మేము చూసుకుంటా ఉన్న ఆలోచనలో అనాథ బిడ్డల పోషణ కొరకు ఇక విదేశాల నుండి ఏ సంస్థని ప్రోత్సహించారు భారతదేశంలో. చాలా ఎఫ్సీఆర్లు క్యాన్సిల్ చేశారు. అప్పుడు మాకు అర్థమైంది, అయ్యో మేము పోషిస్తున్న అబ్బాయికి అమౌంట్ అందట్లేదు. ఎందుకోసం అంటే ఆ సంస్థను ఇండియాలో బ్యాన్ చేశారు. సో మేము పంపించే డబ్బులు ఇక్కడ నుంచి కంపాషన్ సంస్థకి వెళ్ళి అక్కడి నుంచి ఒరిస్సా వెళ్తుండేవి. అవి ఆపేసేసరికి చాలా బాధ అనిపించింది. కానీ దేవుడు ఆ తర్వాత మనల్ని మరొక ఉద్దేశంలో నడిపించారు. ప్రపంచంలో ఎంతోమందికి ఇలాంటి పరిస్థితుల్లో తినడానికి అన్నం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి నివాసాలు లేక, భయంకర పరిస్థితుల మధ్య ఉన్న వారి జీవితాలను ప్రియుల లేవనెత్తడానికి దేవుని బిడ్డలు అనేక మంది ముందుకు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎస్, దేవుని ప్రేమ, దేవుని కంపాషన్, మేలు చేయాలన్న మనస్సు. హెయిటీ అనే దేశం ఉంది, అమెరికా ప్రక్కన ఉంటుంది. ఓ భూకంపం రావడంతో, అసలే పేద దేశంలో భూకంపం రావడంతో ఇంకా పేద దేశంగా అయిపోయింది. మా పిల్లలకి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను అలాంటివన్నీ మా ధన్య నిత్య ప్రశస్తాలకి. వారు మట్టితో బిస్కెట్లు తయారు చేసుకుని తింటున్నారు ఈ రోజుల్లో. ఒండ్రు మట్టి తీసుకొచ్చి దానిలో రాళ్ళని ప్రక్కనెట్టేసి ఆ సాఫ్ట్ మట్టిని అలా బిస్కెట్లుగా చేసి ఎండలో ఆరబెట్టుకుని పిల్లలకు పెడుతున్నారు. అవే అరే ఇవి తప్ప మనకు తినడానికి ఏమీ లేవని మట్టి బిస్కెట్లు అవి తిని బతుకుతున్నారు. ఆ నోరంతా మట్టి. దేవుడు మనకిస్తున్న ఆహారం బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించామా? కొంతమంది ప్లేట్లు తంతా ఉంటారు ఇళ్లలోంచి. అంటే ఎన్వి లేదండి, ఈరోజు చికెన్ లేదండి, మటన్ లేదండి, జాగ్రత్త. రోజు ఎన్వి తిన్నామంటే ఆరోగ్యం పాడైపోద్ది, జాగ్రత్త. డబ్బులు ఉన్నా కానీ వారానికి ఒకసారే తినండి ఎన్వి. మాట్లాడలేదు అమ్మో వెస్లీ గారు, ఇది కొంచెం కష్టమేనండి. మా వాడికి రోజు 3 పూటలా ఉండాలండి. బైబిల్లో ఉందా మాట, మాంసం హెచ్చుగా తినువారితో ఏం చేద్దన్నాడు? స్నేహం చేద్దన్నాడు బైబిల్లో. మొన్న నువ్వు చూడు, మరి మాంసం ఎక్కువగా తింటా ఉంటే మరి స్నేహితులు ఎవరు ఉండరు నీకు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ రోజున చాలా ఎర్లీ టైంలోనే హార్ట్ అటాక్స్ వస్తాయి చాలామందికి. కారణం బహుశా చాలా ఉన్నాడు. స్ట్రెస్ హ్యాండిల్ చేయడం పోవడం కావచ్చు. ఒకటేనంటే ఈ ఫుడ్, జంక్ ఫుడ్ ఏదైతే ఉందో, బర్గర్లు, పిజ్జాలు, ఆ తర్వాత చెప్పండి, బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్, పానీపూరీలు, ఇవి అవి మొత్తం రోజంతా కడుపులో వేసేసరికి ఆ ఆయిల్స్ అన్నీ కూడా రీయూజ్డ్ ఆయిల్స్. అందరూ కూడా
ఈరోజు వాడిన ఆయిల్ మళ్ళీ రేపు వాడతారు. ఇంట్లో కూడా మీరు అట్లా వాడకండి. ఈరోజు ఒక ఆయిల్ మీరు వేడి చేశారు అంటే ఇంకా ఆ పొయ్యి దింపిన తర్వాత దాన్ని వాడకూడదు. ఇంకా అది విషం అయిపోయినట్టే. వీలైతే క్రొత్త నూనె వాడండి, నూనె తగ్గించి వాడండి, కూరగాయలు ఎక్కువ తినండి. అంతేకాని ఈరోజు వాడిన నూనె మరలా రేపు వాడితే అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిపోతుంది బాడీలో. మీరు యాజ్ యు ఆర్ డంపింగ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇన్ యువర్ ఓన్ బాడీ. చాలామంది ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడిపోతున్నారు ఈ రోజుల్లో. దేవుని సేవకులుగా చాలా విషయాలు చెప్పాలని ఉంటుంది మీకు. ఆరోగ్య విషయాలు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, జాగ్రత్త కాపాడుకోవాలి. మాంసం ఎక్కువగా అంటే ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువగా తినకండి. వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు, అంతేగాని ఇంకా రోజు ఉంది కదా అని చెప్పి మాంసం తినకండి. కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి. బాగా మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. దేవుని సేవలో ఆరోగ్యాన్ని ఉపయోగిద్దాం. ప్రభు కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూద్దాం. అనేక మంది దేవుని బిడ్డలు ఆహారం లేక, అనేక మంది ప్రపంచంలో వాడి ఆహారం లేక విలవిల్లాడిపోతున్నారు. దేవునికి ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుడు ఆ రోజు నీకు ఇచ్చిన దాన్ని దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తులు చెల్లించి చక్కగా సంతోషంగా తిను. నేను అంటాను ఒక మాట, సంతోషంగా శాంతిగా ప్రార్థనాపూర్వకంగా కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఆ టేబుల్ దగ్గర ఉన్నదేదైనా, అది చారైనా కావచ్చు, హ్యాపీగా సంతోషంగా తింటే పరలోకం అక్కడే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి కానీ నీ మనసులో శాంతి సంతోషం లేదు, దెబ్బలాట్లు కొట్లాట్లు ఉంటే దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. మీ నడక ఎలా ఉంది అంటే మేలైన వాటిని అనుసరించి నడవండి, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దు. చేతనైతే మేలు చేద్దాం, చేయలేకపోతావా మౌనంగా ఉండి, కానీ ఎవరికి కీడు మాత్రం చేయొద్దు. కీడు చేస్తే మళ్ళీ నువ్వే నష్టపోతావు. మేలు చేయి, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.